అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ జాకీర్ హుసేన్ అండి. తిరువూరు నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు అండి. ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర మహిళలకి నేను మొన్న సాక్షిలో జరిగిన డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు కృష్ణంరాజు అనే అనాలిసిస్ట్ ఒక తప్పుడు మాట మాట్లాడాడు. దానికి ముందుగా క్షమాపణలు కోరుకుంటూ, ముందు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరిగినాయి, ఘోరాలు జరిగినాయి. కానీ 6వ తారీఖు జరిగిన దానికి 7 నుంచి 8 వరకు జరిగిన ఒక డిబేట్ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే అనాలిసిస్ట్ అమరావతి గురించి, మహిళల గురించి తప్పుడు మాట మాట్లాడారు అని మొత్తం మహిళల మీద ఈ తప్పుడు ప్రచారం చేశారని చెప్పేసి కూటమి నాయకులు దుష్ప్రచారం అనేది చేస్తున్నారు. కరెక్టే. నిజంగా చెప్పాలనుకుంటే మహిళల్ని కించపరిచే విధంగా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు అనే దీని గురించి నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను. నేను 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఆడపిల్లలు కానీ మహిళలకు కానీ కాల్ మనీ సెక్స్ రాకెట్లో చేసింది ఈ ప్రభుత్వం కాదా? తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి కానీ మహిళల గురించి కానీ ఎన్ని మనం వినకూడని మాటలు కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు చేసిన మాటలు మీకు క్లుప్తంగా చూపిస్తాను. ఒక్కొక్కరు వీళ్ళకి ఇప్పుడు జరుగుతున్న దారుణాలకి మహిళలు వీళ్ళకి పూలదండలు వేస్తారో లేకపోతే ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ కేవలం అమరావతిలో ఉన్నదే మహిళల, ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మహిళల కాదా నేను అడుగుతున్నా. ఒకళ్ళే ఇప్పుడు కేవలం ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మహిళలు కాదనమాట, అమరావతిలో ఉన్నదే మహిళలు అనమాట అని చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతం అనుకుంటా. యాక్చువల్గా జరిగిన దానికి ఇది TV5లో వచ్చింది ఒక సంఘటన. ఏపీ రాజధాని నగరం బెజవాడ వ్యభిచార కూపంలా మారిపోతోంది. నగరంలో వ్యభిచార కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ అరాచకాలు ప్రజాప్రతినిధుల కనసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. దీనికి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది ఒక సాక్షిలో రాలా, దేంట్లో రారా? మరి చంద్రబాబు నాయుడు యొక్క ఒక ఛానల్ అన్నమాట, ఒక పెయిడ్ ఛానల్ TV5లో వచ్చింది ఇది. ఇతని మీద చర్యలు ఏం తీసుకోలేదే? అంటే అప్పుడు నో పోలీస్ నో కేస్, అంతే కదా జరిగిన సిచ్యువేషన్. తర్వాత మీకు ప్రతిదీ చూపించాలి మా ప్రజలకి, ఎందుకంటే ప్రజలు ఎవరు మంచోళ్ళు ఎవరు మహిళలకి ఇచ్చేసారని చెప్పి తెలియాలి కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడు. అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం? నీ పిల్లలు DNA వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళ నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? రాజకీయాలు బాగుంటాయి, నాకు పదవులు మీకెందుకు? విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాకేమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. కూర్చోబెట్టి నార తీస్తా అనుకుంటాను. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడచ్చు. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. అంటే నీ హెలికాప్టర్ లో వస్తారు, గాల్లో పోతాడు. తమాషా కాదు రాజకీయం అంటే. అనగతో కథ ఒక్కొక్కరిని మళ్ళా తిరిగి లేరు. ఎందుకు తెగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. జగన్ తాత ఏం దిగల, తండ్రి ఏం దిగల, ఇదేం దిగుతారు బాబు? మళ్ళీ మేము ఏదంటే వాళ్ళకు 40% దాడి చేస్తే 100 పగలలేదు. సైకిల్ జగన్ చెప్పాడా? గుండెలు దిగలేదు. ఎవరిని? జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా? ఇన్ని జరిగినాయి కదా, మీరు చూశారు, కళ్ళారా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకుల గురించి కానీ ఇన్ని దారుణంగా మాట్లాడిన దానికి నో పోలీస్ నో కేస్ అన్న మాట. అంటే
కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఏడాది కాలంలో 188 మహిళల మీద జరిగింది, 188 కేసులు, దాంట్లో 15 మానభంగాలు. 15 మానభంగాల్లో ఇప్పటి వరకు పోలీసులు ఏం చర్యలు తీసుకుంది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది జరిగిన ఘటనలకి? ఇంతవరకు దారుణంగా చూస్తూనే ఉన్నాం. మహిళల మీద మీ ప్రభుత్వంలో మీ నాయకులు మహిళని ఎంత గౌరవించారో నేను క్లుప్తంగా చెప్పాలా. ఆనం వెంకటరామనారెడ్డి అనే వ్యక్తి రోజా గురించి ఏమన్నాడంటే బికినీ వేసుకుని తిరిగిద్ది అని అన్నాడు. ఇతని మీద నో కేస్. ఓకే, ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి ఆ నాయక్ జగన్మోహన్ రెడ్డి అమెరికా లండన్ ఎందుకు వెళ్ళాడంటే ముండల కోసం వెళ్ళాడన్నాడు లోకేష్.